ఈ గిన్నె ఎందుకు అనుకుంటున్నారా? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా గార్డెన్లో పండిన చుక్కకూరను అయితే కోసి చూపించబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చుక్కకూర కోయటం. చూసారా ఎంత బాగుందో. పట్టు చీర కట్టుకుని చుక్కకూరకు వస్తుంది ఏంటి అనుకుంటున్నారా? చర్చికి వెళ్ళి ఇప్పుడే వచ్చామండి. అందుకని ఈ విధంగా, లేకపోతే నైటీ ఈ కార్లో ఉంచేస్తే నెక్స్ట్ టైం వస్తుంది. అందుకని ఇలా కట్ చేస్తున్నాను. డబ్బింగ్ చెప్పడం కష్టం కానీ మనం అడుకోవచ్చు కానీ అడగడం. చూసారా ఎంత బాగా వచ్చిందో చుక్కకూర, చాలా బాగుంది. ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే ఇది ఈ విధంగా ఉంచేసాం. మళ్ళీ మనం ఇంకొకసారి కోసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా. ఏంటంత బిల్డప్ చుక్కకూర ఎక్కడ చూడలేదు, మేము ఆకుకూరలు చూడలేదు అనుకుంటున్నారా? ఇది మా చేతితో మేము పండించుకున్న పంట. అలాగే దీంట్లో ఏ ఎరువులు లేవు, ఏ పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా చాలా ఫ్రెష్గా ఉంది. చూసారా ఆకు. ఓకే బాయ్, థ్యాంక్ యూ.